హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నన్ను చూడడానికి మా రిలేటివ్స్ అయితే వస్తున్నారు. వాళ్ళ కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు బగారా అన్నం, చికెన్ ఆలూ కుర్మా అండ్ గోంగూర పచ్చడి. ఇప్పుడు బగారా అన్నం ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, బిర్యానీ తగ్గ ఆయిల్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత బిర్యానీ మసాలా ఐటమ్స్ వేసుకొని ఆనియన్స్ దూరగా వేయించుకోవాలండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం మేము. దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలన్నమాట. దాని తర్వాత టమాటాలు అయితే వేయాలి. ఆ టమాటాలు వేసిన తర్వాత 5 నిమిషాలు అయితే బాగా చేయాలి. టమాటాల్లో ఉన్న వాటర్ అనేది ఇంకి ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. అలా ఉన్నప్పుడే వచ్చినప్పుడు మనకి తినేదాన్ని బట్టి కారం, బగారా రైస్లోకి కారం అనేది ఎక్కువ అస్సలు పడదు, కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. వాటర్ అనేది మనం మెజర్మెంట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే పడుతుంది. అలా వేసుకోవాలండి మెజర్మెంట్. దాంట్లోనే పెరుగు అండ్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, తర్వాత వేసుకోవడానికి వీలు ఉండదన్నమాట. ఇప్పుడు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి బాగా 2 మినిట్స్ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఎసురు వచ్చేంత వరకు బాయిల్ రావాలి. ఇప్పుడు 2 మినిట్స్ కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. చూసారా, వాటర్ అనేది ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. ఎసురు వచ్చి ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు బియ్యం అనేది ముందుగానే 1 అవర్ బిఫోరే మనం వాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకుందామండి. రైస్లో వాటర్ ఉంటాయి, కొంచెం చూసుకొని మొత్తం వేసుకోకూడదు. కొంచెం రైస్ ఒక్కటే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బగారా అన్నానికి వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మెజర్మెంట్. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో రైస్ అనేది. ఎంత బాగా రావాలంటే మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కలర్ అనేది మన ఆప్షనల్ అండి, ఆప్షనల్ అనమాట. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే తీసేయచ్చు, స్కిప్ చేయొచ్చు అనమాట. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బగారా రైస్లోకి గోంగూర పచ్చడి అయితే చేసుకుందాము. గోంగూర ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి, ఒలిచి పెట్టుకోవాలి. దాని తర్వాత 1-2 సార్లు బాగా నీళ్ళల్లో వాష్ చేసుకొని కుక్కర్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అనేది కారం బట్టి మనం యాడ్ చేసుకోవాలి. దాంట్లో టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ అస్సలు పడదు. పసుపు అనేది మన ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. 3 విజిల్స్ వచ్చాక ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇంత ఈజీగా ఉండే గోంగూర పచ్చడి కూడా రెడీ. ఇప్పుడు ఆలూ చికెన్ కుర్మా అయితే రెడీ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగ, ఆకు, బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం దూరంగా వేగేంతలోపు ఒక కొబ్బరి పేస్ట్ అయితే, పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాము. పచ్చి కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల కూర చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాము. 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. 2 మినిట్స్ అయితే బాగా కలపాలండి. అరగంట ముందు అయితే చికెన్ అయితే పెరుగు కొంచెం ఉప్పు వేసుకొని నానబెట్టేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలను అయితే యాడ్ చేసుకొని 5 మినిట్స్ బాగా కలపాలండి. ఇలా 5 మినిట్స్ కలపడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం అనేది దీంట్లో యాడ్ చేయరండి, యాడ్ చేసుకున్న వాళ్ళైతే యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇలా నూనె పైకి తేలేంత వరకు 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత
ఆలు అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. దుంపలు కూడా అంటారండి, ఉల్లగడ్డలు కూడా అంటారు, మేమైతే ఆలు అంటాము. దాని తర్వాత కొబ్బరి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి పేస్ట్, ఉల్లగడ్డలు, కొంచెం వాటర్ అనేది ఎక్కువ అస్సలు పడదండి, 1 గ్లాస్ వాటర్ పడుతుంది మనకి. చికెన్లో పెరుగులో ఉన్న వాటర్ దీనికి కర్రీకి సరిపోతుంది అన్నమాట. ఇలా అన్నీ వేసిన తర్వాత ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకొని ఇప్పుడు 2 మినిట్స్ బాగా కలిపేసుకొని, ఇలా కలపడం వల్ల మసాలా అనేది చికెన్కి ఆలూకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు 15 నిమిషాలు అయితే బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనం వాటర్ వేయకముందనే మనకి వాటర్ అనేది వచ్చేసాయి, చికెన్లోకి సరిపోతాయండి. ఇది కుక్ అయ్యేటప్పటికి సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకొని ఇంకా 10 నిమిషాలు కానీ 5 మినిట్స్ కానీ కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు కుక్ అవ్వడానికి మూత పెట్టేసుకుందాము. ఇంతేనండి, చికెన్ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చపాతీలో కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ కుర్మా అనేది. ఇంకా 2 మినిట్స్ తర్వాత దింపేసుకోవడమే అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.